హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు మనం మార్నింగ్ న్యూస్ విశ్లేషణ చేయటం కోసం ఇక్కడ ఉన్నాం. మార్నింగ్ న్యూస్ విశ్లేషణలో ఈరోజు ప్రధానంగా వార్తలు నిన్న అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం, దాంట్లో నియంతృత్వ పోకడలకు విముక్తి అని అన్ని పేపర్‌లో దాదాపుగా అదే అంశం వచ్చింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి నిన్న నా కాన్వాయ్ కోసం, అదేవిధంగా మంత్రుల కాన్వాయ్ కోసం ఎక్కడ కూడా ట్రాఫిక్‌ని నిలుపుదల చేసి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు ప్రజల్ని అని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి, కొత్తకోట శ్రీనివాసరెడ్డి నిన్న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్దకు వెళ్ళి ధర్నా చేసుకునే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉంటుంది. ప్రజలు వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఇదొక మార్గం. దాన్ని ధర్నా చౌక్‌ని మళ్ళా పునరుద్ధరిస్తాం. దానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం నిన్న అక్కడికెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కామెంట్ చేశారు. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లుంది గానీ వేరే రకంగా లేదు. ఇది చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా వారు పేర్కొన్న ఇట్లాంటి ప్రధాన వార్తలు, ఇంకా కొన్ని ప్రధాన వార్తలు కూడా ఉన్నాయి. ఇటుపై మనం ప్రధానంగా డిస్కషన్, అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో హెడ్డింగ్ ఐటెమ్‌గా నియంతృత్వ పోకడల నుంచి విముక్తి. ఇనప కంచెలు తొలగి ప్రజాపాలన ప్రారంభం. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు. 6 నెలల్లో డీఎస్సీ, ఏడాదిలో 2,00,000 ఉద్యోగాలు. మాదక ద్రవ్యాలను నిర్మూలిస్తాం. మేడిగడ్డ అన్నారంపై విచారణ. అప్పులతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం. రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ నియంతృత్వ పోకడల నుంచి తెలంగాణ విముక్తి పొందిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. ఎలాంటి నిర్బంధాన్ని సహించేది లేదంటూ రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో విస్పష్టమైన తీర్పు ఇచ్చారని, పాలకులు ప్రజల మధ్య ఉన్న ఇనప కంచెలు, అద్దాల మేడలు, అడ్డుగోడలు తొలగిపోయాయి. నిజమైన ప్రజాపాలన ప్రారంభమైందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ స్వేచ్ఛాయువులను పీల్చుకుంటుందని శుక్రవారం శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు ఫలాలు ఆరంభమయ్యాయని, యువ సారథ్యంతో కొలువుదీరిన అనుభవంతో కూడిన మంత్రివర్గాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించుకుంటూ ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యం అనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పిస్తాం. ప్రమాణ స్వీకారం సందర్భంలోనే ప్రభుత్వం దృక్పథాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు అంటూ వారు నిన్న గవర్నర్ ప్రసంగంలో, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలో ప్రధానంగా విముక్తి, నియంతృత్వం నుండి నియంతృత్వ పోకడల నుంచి ప్రజలకు విముక్తి అయింది తెలంగాణ ప్రజలకని ఒక హెడ్డింగ్ ఐటెమ్‌గా చెప్పడం జరిగింది. నియంతృత్వ పోకడలు గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో నియంతృత్వ పోకడలున్నాయి. ప్రజలకి వారి సమస్యల్ని విన్నవించుకునే పరిస్థితి లేదు. ప్రజల సమస్యలను పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. ప్రజలకి, ప్రభుత్వానికి మధ్యన ఉన్న ఇనప కంచెలు తొలగిపోయిన సందర్భం మనం చూశాము. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజే ప్రజలు పరిపాలన ఎలా ఉంది, ప్రజాపాలన గురించి చాలా స్పష్టంగా చెప్పారని చెప్పి గవర్నర్ చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు. గవర్నర్ వారి యొక్క ప్రసంగంలో చివరగా 3,00,00,000 మేటి ప్రజల గొంతొకటి, కోరికొక్కటి, తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలి భారతాన అని కాళోజీ నారాయణరావు పలుకులతో గవర్నర్ తన ప్రసంగాన్ని ఆరంభించారు. అదేవిధంగా ఇదే అంశం పై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు కడియం శ్రీహరి మాజీ మంత్రి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి ఒక కామెంట్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లు గవర్నర్ ప్రసంగం ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లు గవర్నర్ ప్రసంగం ఉంది. ఎందుకంటే స్వేచ్ఛా వాయువులు తెలంగాణలో లేనట్లు, నిరంకుశత్వం, నియంత పాలన ఉన్నట్లు చెప్పటం ఇది అభ్యంతరకరం అన్నట్లు వారు చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు. ఆయువు తీసిన ఆన్‌లైన్ గేమ్‌లు, భార్య, 2 పిల్లలను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్. చివరకు తాను బలవన్మరణం, ఆర్థిక ఇబ్బందులతో ఘాతుకం. ఏందిది? ఒక ఏఆర్ కానిస్టేబుల్ సిద్దిపేట కలెక్టర్ గన్‌మెన్‌గా పనిచేస్తుండ్రు. వారు నిన్న 2 పిల్లల్ని, వారి భార్యని పిస్టల్‌తో కాల్చి చంపి చివరికి అతను కూడా బలవన్మరణం చేసుకున్నట్లు ఆన్‌లైన్ గేములు మొదలు పడి ఈజీ మనీకి అలవాటు పడి ఇదొక చాలా దురదృష్టకరం. ఎందుకంటే అతనికి ఒక జాబ్ ఉంది. మంచిగా బంగారమైనటువంటి కుటుంబం, పిల్లలు, 2 మగపిల్లలు. వాళ్ళు మంచిగా చదువుకుంటున్న పరిస్థితి. వారిని బలవంతంగా పిస్టల్‌తోని కాల్చి చంపి అతను కూడా కాల్చుకొని చనిపోయిన పరిస్థితి. ఆన్‌లైన్ గేమ్ మోజులో పడి కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకొని ఉన్న ఎకరం భూమిని కూడా అమ్మి అప్పులు తీర్చితే ఇంకా సరిపోని పరిస్థితిలో ఉందని చెప్పి వారు బలవన్మరణం చెందినట్టు ఇది చాలా దురదృష్టకరం. యువత గాని ఇట్లాంటి వాళ్ళు ఏదైతే ఆన్‌లైన్ గేమ్‌లకు గాని, ఈజీ మనీకి అలవాటు పడేవాళ్ళు దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఇట్లాంటివి చేయటం వల్ల అంటే ఈజీ మనీకి అలవాటు పడొద్దు.
కష్టపడి సంపాదించుకునే పద్ధతి నేర్చుకోవాలి తప్ప ప్లస్ ఇలాంటి కష్టకాలం ఎదురైనప్పుడు మనోధైర్యాన్ని నింపుకోవాలి తప్ప ఇట్లా చావు పరిష్కారం కాదు. చావు అనేది పరిష్కారం అయితే ఈ భూమి మీద ఏ మనిషి మిగలడు. సమస్యలు వస్తాయి, పోతాయి. కానీ సమస్యకి చావు పరిష్కారం కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీ కూడా ఈరోజు కనీసం ఉద్యోగం లేక చాలామంది రోడ్లపైన తిరిగే పరిస్థితి. వాళ్ళు కూడా మనోధైర్యంతోనే ఏదో ఒక పని చేసుకుంటున్నారు. మీరు అప్పులని అని చెప్పి బలవన్మరణం చేసుకోవటం, పిల్లల్ని కూడా చంపేయటం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని యువత అదేవిధంగా ఇట్లాంటి ఆన్‌లైన్ గేమ్‌లకి బలి కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఆలోచించుకోవాలి. దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. నెక్స్ట్ మనం సాక్షి పేపర్‌లో వచ్చిన హెడ్డింగ్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సాక్షి పేపరు ఈరోజు ప్రధానంగా ఏమిచ్చిందనేది. సాక్షి పేపర్ పరిశీలిస్తే తెలంగాణకు సంబంధించిన సాక్షి పేపరు సర్వజన రంజక పాలన 6 గ్యారంటీల సాక్షిగా రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన వర్ధిల్లుతుంది. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగంలో గవర్నర్ తమిళిసై గత ప్రభుత్వం నిర్బంధ పాలనకు జనం స్వస్తి పలికారు. త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం. హామీలన్నీ 100 రోజుల్లో అమలు చేసేలా కార్యాచరణ తీసుకుంటాం. కాళేశ్వరం అవినీతిని ఉపేక్షించడం, డ్రగ్స్ మాఫియాని వదిలిపెట్టబోం. అభివృద్ధి విషయంలో ప్రాంతాల మధ్య వివక్ష ఉండదని గవర్నర్ ప్రసంగంలో నిన్న చెప్పినట్లు ఇది ప్రధాన వార్తగా దీంట్లో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సీనేనా గవర్నర్ ప్రసంగంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఆశలు. రాష్ట్రంలో టెట్ అర్హత ఉన్నవారు 4 లక్షల మంది పైనే. ఉపాధ్యాయ ఖాళీలు 22,000 వరకు ఉన్న 18,000 ఖాళీలకే లెక్క చెప్పిన విద్యాశాఖ. హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం. ఆగిపోయిన డిఎస్సి సంగతేంటి? విద్యాశాఖలో పదోన్నతులు చేపడితేనే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు తెలిసే వీలు ఉంది అని చెప్పి ఒక ప్రధాన వార్త. మెగా డిఎస్సి నిన్న గవర్నర్ ప్రసంగంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలకమైన కొన్ని ప్రకటనలు చేశారు. దాన్ని బట్టి మెగా డిఎస్సి ఉండబోతుంది అని చెప్పి ఏదైతే ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో, డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు చాలా ఆశాజనకంగా నిన్న భర్తీపై ఆశలు వచ్చినాయి అన్నట్లు ఒక వార్త. దాదాపు 22,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కలను బట్టి అర్థమవుతుంది. కానీ 18,000 పోస్టులనే ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు చూపించినట్లు, ఇంకా 4,000 పోస్టులు చూయించనట్లు. అదే టెట్‌కు సంబంధించి టెట్ అర్హత క్వాలిఫై అయినోళ్ళు దాదాపు 4 లక్షల మంది తెలంగాణలో ఉన్నారు. కానీ ఓన్లీ 18,000కి సంబంధించి ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. అదైనా చాలా సంతోషకరం. ఎందుకంటే గత ప్రభుత్వం ఓన్లీ 5,000కి 6,000, 7,000 పోస్టులే ఉన్నాయని చెప్పింది. వీరు కొత్త ప్రభుత్వంని నిరుద్యోగులు కావాలని తెచ్చుకున్నారు కాబట్టి దాదాపు మెగా డిఎస్సి పడే అవకాశం ఉందని ఒక ఆశల్లో ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి ఎన్ని పోస్టులు నింపుతారనేది. అదేవిధంగా సాక్షి పేపర్‌లో మనం చూస్తే అసెంబ్లీలో విప్పులుగా నలుగురు నియామకం. ఆది శ్రీనివాస్, అడ్లూరు లక్ష్మణ్, రామచంద్ర నాయక్, ఐలయ్యకు అవకాశం. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు పదవులు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా నలుగురు విప్పులను నిన్న నియమించినట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. నలుగురు విప్పుల్లో దాదాపు ఒక ఇద్దరు బీసీ సామాజిక వర్గం, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ సామాజిక వర్గానికి వీరు నలుగురు కూడా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పరిస్థితి. వారికి అవకాశం ఇచ్చారు. ఇక చీఫ్ విప్‌కి సంబంధించి నియామకం ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా ఉంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కానీ వివేక్ వెంకటస్వామి కానీ వీరిద్దరిలో ఎవరో ఒకళ్ళు చీఫ్ విప్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. చూడాలి ఎవరిని నియమిస్తారనేది. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, మండలిలో డిప్యూటీ సీఎం బట్టి సమాధానం. గవర్నర్ ప్రసంగంలో తమపై చేసిన విమర్శలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధం. వాడివేడి చర్చకు ఛాన్స్ ఉంది అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. గవర్నర్ ప్రసంగమా, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారమా? మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజం. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారమా, ఇది గవర్నర్ ప్రసంగమా అంటూ ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో చదివారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాలను చదివారని సీనియర్ నాయకులు నిరంజన్ రెడ్డి, అదే కడియం శ్రీహరి కూడా ఆరోపించిన సంగతి. మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ చెప్పిన విషయాన్ని చదువుతారు తప్ప బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని చదవరు. కాస్త లాజిక్ కూడా తెలియకపోతే ఎట్లా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు 10 రోజుల ముందు వరకు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇదే గవర్నర్తోని ప్రసంగాలు చదివించిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చదువు, కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రసంగాలు చదవరు. ఏదైతే ప్రభుత్వం ప్రసంగ పాఠాన్ని ఇస్తుందో ఆ ప్రసంగాన్ని చదివితే ప్రభుత్వం యొక్క లక్ష్యాలని, ప్రభుత్వం యొక్క విజన్ని చెప్పే ప్రయత్నమే చేస్తారు తప్ప ఇందులో పార్టీల ప్రమేయం ఉండే పరిస్థితి లేదు. మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు కాబట్టి మీరు కూడా మీకు కూడా తెలిసి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం వెలుగు పత్రికలో వచ్చిన
వార్తల్ని ప్రధానంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వెలుగు పత్రికలో ప్రజాభవన్‌కు పోటెత్తిన జనం. ప్రజావాణిలో సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు శుక్రవారం జనం పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజావాణిలో తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజాభవన్ లోపల నుంచి రాజ్‌భవన్ రోడ్డు సిగ్నల్ వరకు దాదాపు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఎక్కువ మంది ధరణి సమస్యపై, మరికొందరు పెన్షన్ల కోసం, కొందరు ఇళ్ల కోసం విన్నవించేందుకు వచ్చారు. నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పెట్టింది. ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం ప్రతి మంగళవారం, శుక్రవారం ఉంటుంది. నిన్న శుక్రవారం అవ్వడం చేత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాల నుంచి, అనేక జిల్లాల నుంచి కొన్ని వేల మంది, దాదాపు 8,000 మంది ప్రజలు వచ్చినట్లు ఒక అంచనా ప్రభుత్వ అధికారులు నిన్న చెప్పారు. వేల మంది సోమాజిగూడ చౌరస్తా వరకు, బేగంపేటలోని ప్రజాభవన్ నుంచి సోమాజిగూడ చౌరస్తా వరకు పెద్ద లైన్ ఉన్న పరిస్థితి మనం చూసాం. దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు ప్రజల్లో ఏ విధమైన సమస్యలున్నాయి, ప్రజలకు సంబంధించిన సమస్యలను ఇన్ని రోజులు ప్రభుత్వం పట్టించుకోలేదు అనే దానికి గత ప్రభుత్వం నిదర్శనం ఇది. ఎందుకంటే ఇక్కడ గవర్నర్ ప్రసంగంలో నిర్బంధం నుంచి స్వేచ్ఛ, నియంత్రిత పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి, ప్రజలకు పాలకుల మధ్య ఇనప కంచెలు తొలగినాయి అని ప్రధానంగా గవర్నర్ నిన్న ప్రసంగంలో చెప్పారు. దానికి నిదర్శనమే ఇది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న ఇనప కంచెలు తొలగి పెద్ద ఎత్తున ప్రజలు సమస్యలను చెప్పుకోవడానికి వచ్చారు. ఈ 10 సంవత్సరాల నుంచి సమస్యలు ఇనే నాదులు లేదు. మా సమస్యలను పట్టించుకున్న నాదులు లేదు. వారు ప్రభుత్వం నుంచి కానీ, పార్టీ నుంచి అవసరమైనప్పుడు తప్ప ప్రజల సమస్యల్ని ఇన్న నాదులు లేదు. ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాప్రభుత్వానికి మా విన్నపాలని చెప్పుకుంటే ఏదైనా పరిష్కారం అయితే అని ఒక కోటి ఆశలతోని వారు నిన్న వచ్చిన పరిస్థితి. దీన్ని బట్టి ఈ నిర్బంధ పాలన ఉందా? గతంలో లేదా? అనేది మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. వారు గవర్నర్ ప్రసంగంలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలోనే శాఖల వారీగా శ్వేతపత్రాలు రిలీజ్ చేసి వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో, ఎక్కడ దుబారాలు జరిగిందో, ఎక్కడ ఎక్కడ దుర్వినియోగం జరిగిందో కనిపెట్టే పనిలో ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపాలు, అవినీతిపై విచారణ జరిపిస్తాం. ధరణి పోర్టల్ స్థానంలో సమగ్ర భూ సమస్యల పరిష్కారం కోసం భూమాత పేరుతో పోర్టల్ తీసుకొస్తాం. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి సర్కారు భూములను పరిరక్షిస్తాం అని చెప్పి కూడా వారు ప్రధానంగా చెప్పారు. గత పాలకుల నిర్వాకంతో అప్పుల కుప్పల రాష్ట్రం. వేల కోట్ల అప్పుల్లో విద్యుత్ సంస్థలు, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్. త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రాలు. ఏడాదిలోగా 2,00,000 ఉద్యోగాలు భర్తీ. 6 నెలల్లో మెగా డిఎస్సి. వ్యవసాయానికి 24 గంటల కరెంటు. ప్రతి పంటకు మద్దతు ధర. అసెంబ్లీ మండలిని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం అంటూ ప్రధానంగా ఒక వార్త. నిన్న గవర్నర్ ప్రసంగం మొత్తం కూడా ప్రధానంగా నియంతృత్వ పోకడ నుంచి, నియంత పాలన నుంచి మనకి విముక్తి జరిగింది అని ప్రభుత్వం నుంచి చెప్పినట్లు గవర్నర్ ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది. నియంత నియంత పోకడని, నియంత పరిపాలనని, నియంత పార్టీని ఇంటికి పంపించారు. ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలనలో ప్రజల శ్రేయస్సు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే పరిపాలన జరుగుతుందని ఒక ఇండికేషను ఇవ్వటానికి ప్రయత్నం చేసినట్లుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకలు కానీ, ఆర్థిక ఏదైతే దుబారా కానీ ఉందో వాటిని మొత్తాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైతే నిధులు దుర్వినియోగం జరిగిందో ఆ నిధులు ఏ విధంగా దుర్వినియోగం జరిగినాయి, ఎందుకు జరిగినాయి, దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తులు ఎవరు, ఆ విషయాలను బయటికి తీసే ప్రయత్నంలో ఉన్నాము అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదు. కడియం శ్రీహరి. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికపై రూట్ మ్యాప్ లేదని విమర్శ. కడియం శ్రీహరి దాదాపు 30, 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు, టీడీపీలో ఉన్నారు, అదే బీఆర్ఎస్లో ఉన్నారు. వారు నిన్న ఒక హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గవర్నర్ చదివినట్లుందని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదవకపోతే మీరు చదువుతారా? ఆ మాత్రం లాజిక్ అర్థం కావట్లేదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకొచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రసంగం ఇచ్చిందో ఆ ప్రసంగాన్ని గవర్నర్ చదువుతారు. అదేగా మొన్నటి వరకు మీరు పరిపాలన చేశారు. మీరిచ్చిన ప్రసంగాన్ని అదే గవర్నరు చదివారు కదా! దీంట్లో కొత్తదనం ఏమీ లేదు కదా! దీన్ని ఏదో వేరే రకంగా చూడొద్దు. అదేవిధంగా వీరు ఇంకొక హాట్ కామెంట్ చేశారు. మొన్నటి వరకు స్వేచ్ఛా వాయువులు లేదు, విముక్తి కల్పించారు, నియంత్రిత పోకళ్ళు ఉన్నాయని చెప్పి అనటం కరెక్ట్ కాదు అన్నారు.
తప్పనిసరిగా నియంతృత్వ పోకడలు, నియంత పాలన ఉన్నట్లే అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి ప్రజాభవన్‌కి పోటెత్తిన జనముని మనం పరిశీలిస్తే ప్రజాభవన్‌కి పోటెత్తిన జనం యొక్క సమస్యల్ని మనం దగ్గరగా చూస్తే నియంతృత్వ పోకడలు ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఆ ప్రగతి భవన్ ఏదైతే ఉందో దాని ఛాయల్లో కూడా ప్రజలు గుమిగూడే పరిస్థితి కనీసం ఇద్దరు వ్యక్తులు ఆ ప్రగతి భవన్ కంచె వద్దకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఈరోజు వేల మంది ప్రజలు ప్రజాభవన్‌లోకి వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే స్వేచ్ఛా వాయువులు ప్రజలు పీల్చుతున్నట్లే మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు. పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం. పోలీస్ శాఖలో హోంగార్డులు సహా ఇతర ఉద్యోగాలు భర్తీ చేయండి. ఇప్పటివరకు చేపట్టిన నియామకాలపై రిపోర్ట్ ఇవ్వండి. రాష్ట్రం కోసం రిజైన్ చేసిన మాజీ డీఎస్పీ నళినికి అదే పోస్ట్ ఇవ్వండి. ఊరూరా ప్రజావాణి నిర్వహించండి. ప్రతి నెల సభలు పెట్టాలని ఆదేశం. ట్రాఫిక్ సంబంధించి ఇప్పటివరకు సీఎం ఎవరైతే ఏ సీఎం ఉన్నా సీఎంకి సంబంధించి సీఎం కాన్వాయ్ వస్తుంటే మొత్తం సిగ్నల్స్‌ని బంద్ చేసి ప్రజల్ని ఆపి ఈ సీఎం కాన్వాయ్‌ని పోవడం కోసం రోడ్ క్లియర్ చేసిన పరిస్థితి. అటువంటి ఇప్పుడు పునరావృతం కావద్దు. నా కాన్వాయ్ కోసం గాని, మంత్రుల కాన్వాయ్ కోసం గాని ఎక్కడ ట్రాఫిక్‌ని ఆపొద్దు. ట్రాఫిక్‌ని ఆపి ప్రజలకి ఇబ్బంది కలిగించొద్దని ఒక చాలా మంచి డెసిషన్, మంచి నిర్ణయం తీసుకున్నట్లు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజాపాలన అంటున్నారు కాబట్టి ఇదొక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నళిని తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీగా పనిచేస్తున్న నళిని తెలంగాణ కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చిన పరిస్థితి మనం 2014కు ముందు మనం చూసాం. నళిని గ్రూప్ 1 ఆఫీసర్‌గా ఉంటూ గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాటం చేసిన పరిస్థితి. గత 10 సంవత్సరాలుగా ఏదైతే ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పరిపాలన ఉంది. కానీ వీరికి పోస్టింగ్ ఇవ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రజాపాలన వచ్చిందంటున్నారో, వారు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే పనిలో పడ్డట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. నళినికి అదే ఉద్యోగాన్ని మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి గైడ్‌లైన్స్‌ని బట్టి చెప్పడం చాలా పరిణామం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులని గుర్తించిన పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. జోకుడుగాళ్లతోనే బీఆర్ఎస్ ఓటమి. నిజాలు చెప్పేవారిని దగ్గరకు రానీయలేదు. ఎర్రబెల్లి, సత్యవతి లాంటి వారికి మంత్రి పదవులిస్తే ఉద్యమకారులు బాధపడ్డారు. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారు. మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అక్కర్లేదు. వారి వెంట కుక్కలు కూడా పడవు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు సంచలన వ్యాఖ్యలు. కామెంట్స్ కలకలం రేపడంతో తాను అలా అనలేదని ప్రకటన. తక్కెళ్లపల్లి రవీంద్రరావు అని వరంగల్ జిల్లాకు సంబంధించిన సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ కూడా ఈయన ఎమ్మెల్సీగా ఉన్నారు. వారు చాలా కేసీఆర్‌కి కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు మొన్నటి వరకు. ఇప్పుడు నిన్న మీడియా చిట్ చాట్‌లో మాట్లాడుతూ జోకుడుగాళ్ళకే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు ఎక్కువగా జోకుడుగాళ్ళతోనే ఈ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పి సత్యవతి రాథోడ్ అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావుకి మంత్రి పదవులు ఇవ్వటం ఉద్యమకారులకు నచ్చలేదు. ఉద్యమకారులు బాధపడ్డారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఓడిపోయిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలకి ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. వారి వెంట కుక్కలు కూడా అవసరం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలకు ఇరిటేషన్ కలిగించారు అనే అర్థం వచ్చేలాగా చాలా హాట్ కామెంట్ చేశారు. దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. చివరగా నిన్న ఈవినింగ్ మళ్ళా ఒక ప్రకటన చేశారు. నేను అలా అనలేదు. నా మాటల్ని వక్రీకరించారు అని చెప్పి ఒక ప్రకటన చేసినట్లు కూడా వచ్చింది. ఇది వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఈయన బయట చిట్చాట్లో చెప్పారు. కానీ ఇంటర్నల్‌గా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతున్న ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో నియంత పోకడలు, ప్రజల గురించి పోవడం, అదేవిధంగా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ముఖ్యమంత్రి. ఇయన్నీ కూడా రకరకాల కారణాలు ఓటమికి ఉన్నాయని చెప్పి వారి అంతర్గత చర్చల్లో మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తల్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా కానిస్టేబుల్ నియామకాలు పూర్తి చేయండి. అవసరం మేరకు హోంగార్డులు నియమించండి. ఇప్పటివరకు చేపట్టిన నియామకాలపై రిపోర్ట్ ఇవ్వండి. మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగం ఇచ్చేందుకు ఇబ్బంది ఏమిటి? పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులని ఆదేశించారు. కానిస్టేబుల్ స్థాయిలో సివిల్, ఏఆర్ తదితర విభాగాల్లో మొత్తం 16,604 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో 15,750 మంది శిక్షణకు ఎంపికయ్యారు. అయితే రాత పరీక్షలో 4 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో త్వరలో విచారణకు రానున్న నేపథ్యంలో న్యాయపరమైన అంశాలు పూర్తి చేసి కానిస్టేబుల్ నియామక ప్రక్రియను చేపట్టాలని కానిస్టేబుల్‌కి సంబంధించి దాదాపు 16,000
604 పోస్టులు సంబంధించి ఎగ్జామ్ జరిగింది. అదే దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి. ఏదైతే ట్రైనింగ్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులకి పెద్ద ఊరటగా ఈ వార్త అనిపించొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా వారు కల్పించుకొని కానిస్టేబుల్ నియామకాలు త్వరగా చేపట్టండి. ఆ న్యాయ సంబంధమైన సమస్యలు ఏదైనా ఉంటే తొందరగా పరిష్కారం చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తొందరగా ట్రైనింగ్ ఇచ్చి ఏర్పాటు చేయండి. అదేవిధంగా డీఎస్పీ నళిని తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి వారి ఉద్యోగానికి ఉన్నారు. వారిని తెలంగాణ లో మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. వారికి ఉద్యోగం మళ్ళా డీఎస్పీగా ఉద్యోగం ఇచ్చేందుకు ఇబ్బంది ఏముంది? అది పరిశీలించండి. వారికి ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు చేయండి అని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు అనేది ఇందాక చూసాం. సీఎం ట్రాఫిక్ నా కాన్వాయ్ కోసం ఆపొద్దు అని చెప్పినట్లు. ముందస్తు జోరు మీదున్న బీజేపీ నెల ముందుగానే లోక్సభ ఎన్నికలకు వచ్చిన 7-10 దశల్లో ఎన్నికల నిర్వహణ. తొలి దశలో మార్చి 10-15 మధ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్. ఏపీ కేబినెట్ భేటీలో ముందస్తు ఎన్నికలపై వెల్లడించిన సీఎం జగన్. ఫిబ్రవరి 20కే షెడ్యూల్ రావచ్చని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కేబినెట్ మీటింగ్లో ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరిలోనే ఎన్నికలు రావచ్చు షెడ్యూల్ అని చెప్పి. ఎందుకంటే మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో దాదాపు 3 రాష్ట్రాల్లో చాలా స్పష్టమైన మెజార్టీతోనే, అత్యధిక మెజార్టీతో రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్లో చాలా స్పష్టంగా జోరు మీద ఉంది బీజేపీ. చాలా స్పష్టంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఈ ఊపుతోనే, ఈ జోరుతోనే రేపు ఎన్నికలకి తొందరగా ముందస్తుగా వెళ్ళే అవకాశం ఎంపీ ఎన్నికలకు ఉంటుంది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి దాదాపు ఫిబ్రవరి లో షెడ్యూల్ వస్తుంది. మార్చి 10-15 మధ్యనే ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఎంపీ ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి వారు చెప్పినట్లు ప్రధానంగా ఒక వార్త ఇక్కడ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూస్తే నవతెలంగాణ పత్రిక ఒకటి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నిన్న సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన దానిపైన ఒక సమీక్ష వారు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. నవతెలంగాణ పత్రిక. రాబోయే కాలంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. లోపాలను సమీక్షించి పార్టీని పటిష్టం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి శుభాకాంక్షలు. ప్రజాస్వామికంగా పాలన అందించాలి. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయాలి. ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలి. బీజేపీ ఓట్లు, సీట్లు రెట్టింపు ప్రమాదకర సంకేతం. అహంభావం, అప్రజాస్వామిక ధోరణుల వల్లే బీఆర్ఎస్ ఓటమి. కేసీఆర్ త్వరగా కోలుకోవాలి. సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిన్న చెప్పినట్టు రాబోయే కాలంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. అసలు మీకు ఒక ఎమ్మెల్యేనే లేడు, ఏం ప్రతిపక్షంగా వ్యవహరిస్తారు? సిపిఎం పార్టీ ఈ ఈ పోకడల వల్లనే, ఈ నిర్ణయాల వల్లనే మొత్తం పతనం అయిపోయింది. సిపిఎం పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత తమ్మినేని వీరభద్రం ఏదైతే ఉన్నారో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తర్వాతనే పార్టీ రోజు రోజుకి డౌన్ఫాల్కి పోతుంది, పతనం అయ్యే పరిస్థితి ఉంది. వీరి నిర్ణయాలు వింతగా ఉంటాయి అన్నట్టు. ప్రజలు ఒకటి ఆలోచిస్తుంటే వీరి నిర్ణయాలు వేరే రకంగా ఉంటాయి. వీరు ఎప్పుడు కూడా సిపిఎం పార్టీకి ఓటేయండి, మా పార్టీని గెలిపించండి అన్నారు. బీజేపీ పార్టీని ఓడించండి, బీజేపీ పార్టీని ఓడించడానికి మేము ఉన్నాం తప్ప మేము గెలవటానికి లేము అనే విధంగా చెప్తారు. ఎప్పుడైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా మమ్మల్ని గెలిపించండి అంటే గెలిపిస్తారు, కానీ ప్రజలు ఇంకో పార్టీని ఓడించండి, బీజేపీని ఓడించండి, ఇంకో పార్టీని గెలిపించండి అంటారు. కానీ సిపిఎం పార్టీని గెలిపించండి అని నినాదం తీసుకోకపోవడం వల్లనే మీరు ఈ దుర్గతి పట్టింది. అదేవిధంగా మళ్ళా ఒకటి బీజేపీ ఓట్లు, సీట్లు రెట్టింపు ప్రమాదకరం సంకేతం అని చెప్పి ఒకటి ఇచ్చారు. ఇదే మీ కొంప ముంచుతుంది. త్రిపురలో 25 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 30 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. కేరళలో అధికారంలో ఉన్నారు. ఆ రాష్ట్రాలన్నిటిని కూడా మీరు బీజేపీ పెరగొద్దు, బీజేపీని మేము నిలువరిస్తామంటే మీరు పతనమై వాళ్ళు పైకొచ్చే పరిస్థితి. బీజేపీ పార్టీ ఈరోజు త్రిపురలో అధికారంలోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. మీరు 1-2 సీట్లకే పరిమితమైన పరిస్థితి. మీ నిర్ణయాలు, మీ పోకడలు, మీ వింత పోకడలు వల్లనే ఈరోజు సిపిఎం పార్టీ పూర్తిగా పతనమయ్యే పరిస్థితి ఉంది. తెలంగాణలో మొన్న 19 స్థానాల్లో పోటీ చేసి స్వయంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా పాలేరు కాన్స్టిట్యున్సీ నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తే చాలా తక్కువ ఓట్లు, 5,000 ఓట్లు. చాలా సిగ్గుచేటు ఇది. ఎందుకంటే 5,000 ఓట్లు అనేది రాష్ట్ర కార్యదర్శి. వారి సొంత గ్రామంలో కూడా దాదాపు 3,300 ఓట్లుంటే 2,200 ఓట్లు కాంగ్రెస్ పార్టీకే పోలైన పరిస్థితి. వీరికి దాదాపు 600 ఓట్లు మాత్రమే పోలైన పరిస్థితి. వీరి యొక్క నిర్ణయాలని ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు, వీరి యొక్క నిర్ణయాలని సిపిఎం పార్టీ నిర్ణయాలని ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తున్నారు అనేది ఈరోజు ఇప్పటికైనా రియలైజ్ అయితే. ఎందుకంటే సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అంటే చాలామంది సింపథైజర్స్ ఉంటారు. వారి మనోభావాలను కూడా మీరు దెబ్బతీసి
అనేక విధాలుగా పార్టీని తుంగలో దొక్కే పరిస్థితి, మీరు పార్టీని పతనం చేసే పరిస్థితి మీ నిర్ణయాల వలన వచ్చినాయి. లాస్ట్ ఎలక్షన్స్‌లో 2018 ఎన్నికల్లో బీఎల్ఎఫ్ అనే ఒక పార్టీతోనొచ్చారు. బీఎల్ఎఫ్ అనే ఒక సంఘం పెట్టి. ఇంత పెద్ద పార్టీ దాదాపు 70 సంవత్సరాల చరిత్ర ఉంది సిపిఎం పార్టీకి. ఆ సింబల్‌ని వదిలేసి బీఎల్ఎఫ్ పార్టీ పెడితే. ఎందుకు ఆ నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీతోని వారు సిపిఐ పార్టీ ఒప్పందం చేసుకొని సిపిఐ పార్టీ పొత్తులో ఈరోజు వారి యొక్క రిప్రజెంటేషన్ సిపిఐ పార్టీది అసెంబ్లీలో కోనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి ఎన్నికయ్యారు. వారి రిప్రజెంటేషన్ కనీసం సిపిఐ పార్టీది. మీరు కూడా అదే విధంగా కనీసం పొత్తులు పెట్టుకోవడం అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీతోనే ఉండుంటే ఈరోజు మీరు ఒక ప్రతిపక్షంగా ఒక వాయిస్ మీ పార్టీది వినిపించే అవకాశం ఉండేది. రాబోయే కాలంలో నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటే అసలు మీకు సభ్యత్వమే లేదు శాసనసభలో. ఏ విధంగా మీరు ఉంటారు? మీ నిర్ణయాలను ఇకనైనా సమీక్షించుకోండి. మీ నిర్ణయాలను మార్చుకునే ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి మా యొక్క సూచన. అదేవిధంగా వీటిపై ఈరోజు వచ్చిన వార్తలపై మనం గెస్టులు ఇద్దరు కాలర్స్తోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిర్బంధాల నుంచి విముక్తి అని చెప్పి ఒకటొచ్చింది. దాంట్లో సేవాదళ్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్‌కు సంబంధించిన నాయకుడు నిరంజన్ యాదవ్ గారితోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారిని అడిగి ఈరోజు వచ్చిన వార్తలకు సంబంధించి ఏ విధంగా ఉందని మాట్లాడే వారి విశ్లేషణ ఇందాం. నిరంజన్ యాదవ్, సేవాదళ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అన్న. మీరు ఈహా టీవీకి సంబంధించిన లైవ్‌లో ఉన్నారు. మార్నింగ్ న్యూస్ విశ్లేషణలో. ఈరోజు వచ్చిన ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించి విశ్లేషణ చేస్తున్నాం. దాంట్లో ప్రధానంగా నిన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి అన్ని పత్రికలు హెడ్డింగ్‌గా నిర్బంధం నుంచి స్వేచ్ఛ వచ్చింది, నియంత పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి అని, ప్రజలకు పాలకుల మధ్య ఇనప కంచెలు తొలగినాయని గవర్నరు ప్రసంగించినట్లు ఒక ప్రధాన వార్త ఉంది. దానిపైన మీరేమంటారు? నిర్బంధం ఉందా మొన్నటి వరకు? మీరే చెప్తున్నారు. నిర్బంధం, నియంత్రిత ధోరణి నుంచి ప్రజలు స్వేచ్ఛా వాయువులతో ఊపిరి పీల్చుకున్నారని. మీరు ఆ పేపర్ చదువుతున్నారు కదా, పేపర్ లో కాదు, నేను కూడా నేను చెప్పట్లే, పత్రికల్లో ఈరోజు వార్త అది. పత్రికల్లో వార్త ఎందుకంటే ఈ గత 10 ఏళ్ల నుంచి తమిళసయ్యన్ గారు గాని, ప్రజలు గాని విసిగిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే అరాచకాలు గాని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే దోపిడీ గాని, ఆర్థిక దోపిడీ, నియంత్రిత ధోరణి. ఒక నార్మల్ ఒక కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్తనే వాని సమస్య చెప్పుకోవడానికి ఒక ఎమ్మెల్యే దగ్గరికి గాని, ఒక సర్పంచ్ దగ్గరికి గాని, అదే విధంగా ఒక మంత్రి దగ్గరికి పోయే స్వేచ్ఛ కూడా లేని ధోరణి నుంచి ఇప్పుడు ప్రజల నియంత్రిత ధోరణి నుంచి ప్రజల సమస్యలను తీర్చే ధోరణి వరకు వచ్చింది. మీరు చూస్తున్నారు గత 10 రోజుల నుంచి ప్రజావాణి అని, అంటే గడిల పాలన నుంచి గడిలను తొలగించి ప్రజల సమస్యలను వినడానికి డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే, మంత్రి, ఒక సర్పంచ్ స్థాయికి కూడా రాబోతుంది. నెక్స్ట్ ఒక వచ్చే 2-3 వారాల్లోనే, ఎక్కడో కాదు. మీరు చూస్తున్నారు నిన్న మొత్తంలో తమిళసయ్యన్ చెప్పడం అనేది ఎంత అంటే తెలంగాణకు ఊపిరి పీల్చుకున్నట్టే అనిపించింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఒక గవర్నర్ నే లాస్ట్ 10 ఏళ్ల నుంచి గవర్నర్ చెప్పుకోవడానికి కూడా స్వేచ్ఛని ఇవ్వలేదు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్. గవర్నర్ తన మాటలను ప్రజలకు కూడా చెప్పే స్వేచ్ఛను కూడా ఇవ్వలేదు. అంటే మీరు ఆలోచించాలి ఎంత దౌర్భాగ్య తెలంగాణ అనేది. అది అదే విధంగా మనం చూస్తున్నాం, గవర్నర్ గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడే విధానం కానీ ఎంత అంటే ప్రజలు గ్రేటర్ నాయనా, ఇన్ని రోజులు మనం చేసే మన ఇబ్బందులను ఈమె గుర్తించిందని ప్రతి ఒక్కరు. ఇందాక కూడా నేను ఫ్రెండ్స్ తో గానీ ఆలీలతో ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగ సమస్య మేడం చెప్పడం అనేది చాలా అదృష్టం అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు నిన్న ఒక కామెంట్ చేశారు, గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లుంది కానీ గవర్నర్ ప్రసంగంలో లేదు అని చెప్పి. అయితే వాస్తవమే ఉండొచ్చు. ఎందుకంటే చెప్తా చూడు, వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోని చూసి కాపీ కొట్టింది వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టి 1000 రూపాయలు తక్కువ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్
నిరుద్యోగ వృత్తి కావచ్చు, చేయుత కావచ్చు, ఇట్లా ఉమ్, పింఛన్లు కావచ్చు. ఉమ్, కాంగ్రెస్ ని మేనిఫెస్టో ని కాపీ కొట్టి దానికన్నా కొద్ది తక్కువ ఎక్కువలు పెట్టేసి చేసిండ్రు. ఉమ్, ఉమ్, దానికన్నా బెటర్ కదా ఉమ్, కాంగ్రెస్ చేస్తున్న ప్రజాస్వామ్యాన్ని ఓకే కాపాడడానికి, ప్రజల విలువలను కాపాడడానికి ఓకే ఒక మేనిఫెస్టో ఇచ్చింది. ఆ మేనిఫెస్టోను ఆమె చదువుతుంది. ఓకే గత 10 ఏళ్ల నుంచి మీరే ఆలోచించాలి. ఆ, గత 10 ఏళ్ల నుంచి వాళ్ళ మేనిఫెస్టోలోని ఈ గవర్నర్ చదివింది. ఆ, ఆమె దౌర్భాగ్యం ఏంటంటే ఆ, వాళ్ళు చేసే ఆ, అప్పులు గాని, వాళ్ళు చేసే ఏది సంక్షేమాలలో ఆ, తప్పులు గాని ఆ, ఆమె చదివింది. ఓకే ఆమె ముఖం మీదనే డైరెక్ట్ చెప్తుంది. ఓకే గత 10 ఏళ్లలో నుంచి చేసిన ఆర్థిక సంక్షోభం ఓకే ఇంత అంత కాదు అని. మీ ఎగ్జాంపుల్ ఓకే ఒక సివిల్ సప్లై తీసుకోండి. ఓకే సివిల్ సప్లై లో 56,000 కోట్లు ఆ, అప్పులు చేశారు. దాంట్లో ఆ, తప్పులు చూపించింది ఆ, 11,500 కోట్లు. ఓకే మీరు అర్థం చేసుకోవాలి. ఓకే 11,500 కోట్లు తప్పులే చూపించిండ్రు. మీరు ఇంకా ఇంకొక విషయం మర్చిపోయారు. ఆ, గవర్నర్ గారు గత 10 ఏళ్ల నుంచి ఆ, తప్పుడు ధోరణిలో పోతున్న బ్యాడ్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ గత 10 ఏళ్ల నుంచి వ్యవస్థ ఉమ్, బ్యాడ్ గవర్నమెంట్ అని కూడా చెప్పింది. మీరు ఉమ్, అది ఇంకా తెలియనట్టుంది. పేపర్ లో ఇచ్చిండో లేదో తెలియదు. ఓకే బ్యాడ్ గవర్నమెంట్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే ప్రజల సమస్యలను, ప్రజల కోసం ఎన్నుకోబడిన ఒక అసెంబ్లీ, ఒక ఎమ్మెల్యే గాని, ప్రజల కోసం ఎన్నుకోబడే ఒక మంత్రి గాని, ప్రజల కోసం ఎన్నుకోబడే ఒక ముఖ్యమంత్రి అయినా గాని ప్రజా సమస్యలను వినని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ ప్రభుత్వం మొన్నటి వరకు ఉన్నది. ఓకే ఇప్పుడు ప్రజా సమస్యలను వినడానికే, ప్రజల కోసమే ఆ, ఎన్నుకోబడిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకనంటే ఓకే మీరు చూస్తున్నారు గత 8 రోజులు కూడా 8 రోజులు కూడా అయిందో లేదో ఓకే మీకు కూడా చూస్తున్నారు కదా. గత 8 రోజుల నుంచి ఓకే గడిల పాలనను అంతం చేసేసిండు. ప్రజావాణి అని, ప్రజా సమస్యలను ప్రజా దర్బార్ అని పెట్టేది. ఓకే ఆ, మీరు సచివాలయం కావచ్చు, అక్కడ అన్ని ఏరియాలలో ఉమ్, ఉమ్, ఈవెన్ దో నెక్స్ట్ ఉమ్, అసెంబ్లీలో కూడా నెలలో ఒక 2 రోజులు, వారంలో ఫస్ట్ వారంలో ఉమ్, 2 రోజులు కంపల్సరీ ప్రజా సమస్యలను వినడానికి ఎమ్మెల్యే గాని, సర్పంచ్ గాని ఉమ్, వీళ్ళు ఉండాలి అని ఒక ఆర్డర్ కూడా ఇచ్చేస్తున్నాం. ఓకే. రేపో మాపో పాస్ అవుతుంది. ఓకే 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 థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఇదే అంశంపై మనం బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ గారిని లైన్లోకి తీసుకొని వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇదే వార్తలకు సంబంధించి. గుడ్ మార్నింగ్ బ్రదర్. మీరు ఈహా టీవీ లైవ్లో ఉన్నారు ఇప్పుడు, న్యూస్ విశ్లేషణకు సంబంధించి మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రధానంగా అన్ని పత్రికల్లో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఒక హెడ్డింగ్ పెట్టాయి, నియంత పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిందని చెప్పి. ఏదైతే నియంతృత్వ పాలన, ప్రజలకి ప్రభుత్వానికి ఉన్న కంచెల్ని, గడిల్ని తొలగించాము అని చెప్పి గవర్నర్ ప్రసంగంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. ఎట్లా చూస్తారు మీరు? అన్న, మొదటిగా చెప్పాలంటే ఇప్పుడు అది గవర్నర్ ప్రసంగం మొత్తం కాంగ్రెస్ మేనిఫెస్టోని చదవడం జరిగింది. ఇది మొదటి విషయం. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు ఇనుప కంచెల గురించి చెప్పుకుంటే, ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ గా చెప్పుకుంటున్న ఇనుప కంచెల గురించి చెప్పుకుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, అప్పుడు తెలంగాణ ఉద్యమం ఆ టైంలోనే ఇనుప కంచెలు వేపియడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మేము మా సోషల్ మీడియా ద్వారా మేము బయట పెట్టినాం. అయితే ఇంకో విషయం ఏంటంటే అన్న, మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఏం ప్రసంగించారంటే అసెంబ్లీలో, అది కేసీఆర్ భవన్ కాదు, అది కేసీఆర్ ఇల్లు కాదు, అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసము. నా తర్వాత భవిష్యత్తులో అనేక మంది ముఖ్యమంత్రులు రావచ్చు. అది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించింది. ఇతర దేశాల నుంచి ప్రతినిధులు వచ్చినా రేపు తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ఏ విధంగా ఉంటుందనేది చూపాలనే ఉద్దేశంతో అది కట్టడం జరిగింది. అయితే ఇంకో విషయం అన్నగారు, ఇప్పుడు మన కాంగ్రెస్ మిత్రులు ఏమని ఇంతకు ముందు విమర్శ చేశారంటే, ప్రగతి భవన్ లో బుల్లెట్ ప్రూఫ్స్ బెడ్రూమ్స్ ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్స్ బాత్రూమ్స్ ఉన్నాయి, గోల్డెన్ బాత్రూమ్స్ ఉన్నాయని విమర్శించారు, ఆరోపణలు చేశారు.
ఇప్పుడు ఇప్పుడు ప్రజాభవన్ లో వాళ్ళ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశం చేశారు. రోజు అందరు ప్రజలు తిరుగుతూనే ఉన్నారు. ఓకే. అక్కడ ఎక్కడైనా బుల్లెట్ ప్రూఫ్స్ బాత్రూమ్స్ ఉన్నాయా? ఓకే. ఎక్కడైనా గోల్డెన్ బాత్రూమ్స్ అయినా కనబడ్డాయా? ఎవరికైనా బయటపడ్డాయా? ఓకే. ఇలా నిరాధారణ లేని ఆరోపణలు వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా విమర్శించడం వాళ్ళకి అలవాటైపోయింది. ఓకే. అయితే ఇంకోటి ఇంట్రెస్టింగ్‌గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరు నాయకులు చెప్పేదేంటంటే అది కాంగ్రెస్ మేనిఫెస్టో లెక్క ఉంది గవర్నర్ ప్రసంగం అంటున్నారు. మరి కాంగ్రెస్ 100కు పార్టీ 100% అండి. 100కు కాంగ్రెస్ 100% కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే గవర్నర్ గారు ప్రసంగించడం లే జరిగింది. లే లే లే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అదే ప్రసంగం ఉంటుంది కదా! మొన్నటి వరకు మీరు అధికారంలో ఉన్నారు కదా! మీరిచ్చిన అవును. ప్రసంగ ప్రతినే చదువుతారు కదా గవర్నరు. అదేవిధంగా ఇప్పుడున్న అవును. గవర్నమెంట్ ఇచ్చిందే చదువుతారు. ఒకటి. అవును. 2 ఏదైతే ప్రగతి భవన్ ఉందో అది ప్రజల భవనం. ప్రజల తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ప్రజల సొమ్ముతోని కట్టింది. ఇది శాశ్వతంగా నాకుండేది కాదు. ఎవరైతే కంటిన్యూషన్‌లో వచ్చే ముఖ్యమంత్రులు ఉంటారో అని చెప్పారు. అది ప్రగతి భవన్ అన్నప్పుడు ప్రజలకు అనుమతి ఉండాలి కదా! కంచెలు కాంగ్రెస్ వేసి ఉండొచ్చు. మరి ఉద్యమ పార్టీగా మీరు ఆ కంచెలను తొలగించిన పరిస్థితి ఎందుకు లేదు 10 సంవత్సరాల్లో? ఆ! అయితే అన్నగారు ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం అనగా ఆ! దానికి కనీస భద్రత అవసరం అనేది ఉంటది. ఓకే. ఆ! ఇప్పటికి ప్రజా దర్బార్ అని అక్కడ ప్రవేశపెడుతున్నారు. ప్రజా దర్బార్ అని రోజుకు వందల మంది ఆ! మన బాధితులు, ప్రజలు అక్కడ వచ్చి సమస్యలు విన్నవించుకోవడానికి వస్తున్నారు. ఓకే. అంత మాత్రాన వాళ్ళని డైరెక్ట్ ఇంట్లో పోయి కూర్చోబెట్టుకొని మాట్లాడే పరిస్థితి అయితే లేదుగా స్వామి. ఇంట్లోకి కాదు అన్నగారు. కనీసం కంచె దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి లేదుగా. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆ కంచేసిండని మీరు మీ పార్టీ నాయకులు ప్రధానంగా చెప్తున్నారు. అవును. కానీ అవును. మీరు ఒక ఉద్యమ పార్టీగా కంచెలను తొలగించారా 10 సంవత్సరాలు? ఎందుకు తొలగించలేదు? భద్రత గురించి ఎవరికైనా అది అవసరమే ఉంటుంది అన్నగారు. అంతేనా? భద్రత విషయంలో మాత్రం ఆ! అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ విషయంలో ఓకే. ఆ ఆ విధంగా అది ఇంతకు ముందు ఉన్న దాన్ని కొనసాగించడం జరిగింది. ఓకే. ఆ! ఇప్పుడు నిన్న హైదరాబాద్ సిపి గారు ఇందిరా పార్క్ దగ్గర సందర్శించారు. ధర్నా చౌక్‌ని పునరుద్ధరిస్తాం. ఎందుకంటే ఆ! ధర్నా చౌక్ అనేది ప్రజల సమస్యల్ని తెలుపుకోవడానికి ఒక ప్లాట్‌ఫాము. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే హక్కు ప్రజాస్వామ్యాలు ఉంటుందని చెప్పి స్వయంగా సిపి గారే ఎళ్లి అక్కడ సందర్శించి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసే ప్రక్రియని ప్రారంభించారు. కానీ ఇదే కేసీఆర్ ఉద్యమ పార్టీగా ఉండి ప్రజా సమస్యలను తెలపడానికి అవసరం లేదు ధర్నా చౌకు. మేమే అన్నీ చూస్తాం కదా! మాకు తెలుసు. అది కూడా సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉండాలి లోపటెందుకు అని చెప్పారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఓకే. అప్పటికి అంతర్గత గందరగోళాలు, అంతర్గతంగా ఆ! ఏమైనా గొడవలు, ఆ! ఇలాంటి ధర్నాలు ఇలాంటి వల్ల రాష్ట్రానికి ఏదో ఒక మచ్చ ఇలాంటివి ఏమైనా ఏర్పడతాయి. హ్మ్. బయట రాష్ట్రాల వాళ్ళు, బయట దేశాల వాళ్ళు హ్మ్. ఇక్కడ ఏదో జరుగుతుంది అనే ఉద్దేశంతో హ్మ్. ఒక అభద్రత భావానికి హ్మ్. లోనయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని రోజులు మాత్రము హ్మ్. అక్కడ ధర్నా చౌక్ తీసేయడం జరిగింది. ఓకే. తర్వాత హ్మ్. మళ్ళా ధర్నా చౌక్‌ని ఎత్తివేసిన ధర్నా చౌక్‌ని హ్మ్. మళ్ళా కొనసాగించడం జరిగింది. ఓకే. మీరందరూ చూసిందది. ఓకే. 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 థాంక్ యూ బ్రదర్. ఓకే నాన్న. ఆ! ఇది ఈరోజు మనం విశ్లేషించిన మార్నింగ్ న్యూస్‌కి సంబంధించిన విశ్లేషణ ప్రోగ్రామ్. రేపు మళ్ళా తాజా వార్తలతోని కలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ దండు శ్రీనివాస్. థాంక్ యూ.